అండి. ఇదేంటో తెలుసా? మునగ చిగురులండి. మునగ చిగురుతో నేను మునగకూర భర్త చేస్తాను. సజన పత్తా భర్త అంటారండి దీన్ని. అంటే మునగకూర పచ్చడి అండి. దీనికోసం మునగ ఆకుల్ని ఇలా చిగురులుగా తీసుకొని ఇవన్నిటిని వలిసి పెట్టుకోవాలండి. ఇలా క్లీన్గా ఆకులను మాత్రం ఉంచుకోవాలి. ఇలా ఆకులు మాత్రమే ఒలిచి పెట్టుకోవాలండి. వీటన్నిటిని బాగా ఒలుచుకోవాలి. ఇలా అంతా మునుక్కొని క్లీన్ చేసుకోవాలి. మునగకూర పచ్చడి కోసం ఇలా మునగకూరని బాగా కడిగి తీసుకున్నానండి. నీట్గా కడుక్కొని బాగా ఏరుకొని ఉంచుకున్నానండి. దీనికోసం ఒక ఆనియన్ని, పెద్ద సైజు ఆనియన్ని ఇలా కట్ చేసి ఉంచుకున్నాను. ఒక 5 వెల్లుల్లి రెమ్మలను తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. 3 పచ్చిమిర్చిని ఘాటు పెట్టి ఉంచుకున్నాను. 2 ఎండుమిర్చి తీసుకున్నాను. కొద్దిగా నల్ల జీలకర్ర తీసుకున్నాను. ఆనియన్ సీడ్స్. ఇక్కడ నేను గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ బాగా వేడైంది. 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. దీంట్లో ఎండుమిర్చిని ఫ్రై చేసుకుంటున్నానండి. తీసేసుకుంటున్నా బౌల్లో. ఇప్పుడు పచ్చిమిర్చిని వెల్లుల్లిని వేస్తున్నాను. దీంట్లోనే ఆనియన్స్ కూడా వేసేస్తున్నా. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వీటిని బాగా ఫ్రై చేస్తానండి. ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక సగం తీసుకుంటున్నానండి బౌల్లో. ఇప్పుడు ఇదే కళాయిలో మనం కడిగి పెట్టుకొని ఉంచుకున్న మునగకూరని దీంట్లో వేసుకున్న మునగకూరని బాగా కలుపుకుంటాను. వీటిలో 2 కప్పులు వాటర్ వేసుకుంటాను. ఇలా దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి. 10 నిమిషాల తర్వాత తీయాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చిలో కొద్ది సాల్ట్ వేసుకొని ఇలా నలిపి ఉంచుకోవాలండి. ఇలా ఇటువైపు ఎండుమిర్చిని స్మాష్ చేసి పెట్టుకున్నానండి. 10 నిమిషాల తర్వాత మన మునగకూర ఎలా అయిందండి చూసారా? వాటర్ ఇంకింది. దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటానండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలి. సన్నీలో నూరినట్టు కనుకైతే ఇంకా బాగుంటుందండి. దీన్ని మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకున్నాను. ప్యాన్ బాగా వేడైంది. నల్ల జీలకర్రని వేసుకుంటున్నానండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకున్నాం. బాగా మిక్స్ చేస్తానండి. దీంట్లో వీటిని కూడా కలిపేస్తాను. ఉంచుకున్న ఉల్లిపాయలని ఫ్రై చేసి ఉంచుకున్న వీటిని దీంట్లో బాగా కలిపేస్తాను. దీన్ని లైట్గా ఫ్రై చేసుకుంటానండి సిమ్లో పెట్టి. ఇగో అయిపోయిందండి మన కూర పచ్చడి రెడీ. దీన్ని బౌల్లో తీసుకొని చూపిస్తాను. ఇదిగోండి రెడీ అయిపోయింది మన మునగకూర పచ్చడి. దీనిని ఇక్కడ బెంగాలీ వాళ్ళు సజన పత్తా భర్త అంటారండి.
చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. దీని కనుక రైస్తో కలుపుకొని తింటే మొత్తం అన్నం దీంతోనే తినేయచ్చు, అంత బాగుంటుంది. ఏమీ అవసరం లేదు. ఓకేనండి, మీరు కూడా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. బాయ్.